హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మా తమ్ముడు అయితే బాయ్ దగ్గరికి వచ్చినాడు. ఏరా చికెన్ తింటావా? చికెన్ ఏమొద్దనా చల్లగా సద్ది తాగుదాం. అయితే పద, మన పొలంలోనే ఉంది ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలంతా, పద కానిచ్చేద్దాం. మరి అయితే ఇంకెందుకు వెయిటింగ్, పద. మొత్తానికి సద్ది కలపడం అంటే రెడీ అయిపోయింది. మా పెద్దమ్మ చేనులో ఉండి మిరపకాయలు తీసుకొచ్చారు. పచ్చిమిరపకాయలంతా అయిపోయింది. ఇంకా మా అన్న ఎర్రగడ్డలు తీసుకొచ్చారు. దాన్ని శుభ్రంగా కడిగి ఇంకా టేస్ట్ చేయడం అంటే మొదలు పెట్టాడు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నేను టేస్ట్ అయితే చేసినాను. ఆ సద్దికి తగినట్టు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పుడు ఎప్పుడో మా తాతతో ఈ విధంగా తాగాను. తర్వాత మా అన్నతో కలిసి తాగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను తాగడం అయితే మొదలు పెట్టేసినాను. ఈ సద్దన్నానికి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఈ మూడు కలిపితే వానమ్మ టేస్ట్ వేరు. అట్లే లసకని తింటా ఉంటే సూపర్గా ఉంది. కారం ఎక్కువ తినొద్దండి, చచ్చిపోతారు జనాలు. పోయేటప్పుడు లైక్ వేసుకోండి.